కొంతమంది ఇంటికాడ మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొచ్చి పెళ్ళాన్ని ఇక్కడ పంపించేస్తున్నారు. ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు చాలా గ్రేట్ అన్న. హాయ్ అస్సలాము అలైకుం అందరికి. ఈ వీడియో ఒకసారి చూడండి. Skibidi dop 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 yes 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 skip skibidi dip skibidi double 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 మొత్తం 950 దినాలు. గ్రేట్, ఏమైనా గ్రేట్ అబ్బా. ఆడవాళ్ళు కష్టపడుతున్నారు ఇక్కడికొచ్చి. కొంతమంది ఇంటికాడ మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొచ్చి పెళ్ళాన్ని ఇక్కడ పంపించేస్తున్నారు. వాళ్ళు ఆడేం చేస్తున్నారో నాకైతే తెలీదు. కానీ ఇక్కడ వచ్చి ఆడవాళ్ళు పట్టుదలతో పాపం వాళ్ళు చేసుకున్న అప్పులు తీర్చుకోవాలనేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బులు మా ఇంట్లో పనిచేసే పని మనిషివి. ఆమె 1 సంవత్సరం నుంచి డబ్బులు పంపించకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఈరోజు ఇంటికి పంపించమనేసి నా దగ్గర ఇచ్చింది. నిజంగా నేను కూడా అన్ని డబ్బులు ఒకేసారి పంపలేదు ఎప్పుడు కూడా. పాపం ఆమె అయితే వాళ్ళ అమ్మకి క్యాన్సర్ ఉందంట. కాబట్టి డబ్బుల్ని జాగ్రత్తగా దాచిపెట్టుకొని హాస్పిటల్ ఖర్చుల కోసం పంపించేస్తుంది ఒకేసారి. మా మేడం అడిగింది, "నువ్వేమైనా పెట్టుకోవచ్చు కదా" అంటే ఆమె ఒకే మాట అనింది, "లేదు, నేను మళ్ళీ కావాలంటే సంపాదించుకుంటాను. కానీ మా అమ్మకి క్యాన్సర్ కాబట్టి ఖచ్చితంగా డబ్బులు కావాలి. అందుకే పంపించేస్తున్నా" అని చెప్పింది. నిజం చెప్తున్నాను. ఆడవాళ్ళు కూడా ఒక్కసారి కనుక బాధ్యతలు తలపైన పెట్టుకున్నారనుకో, వాళ్ళు కూడా తీసి పక్కనేసేసి నాకెందుకులే అనుకోరు. ఈమెను చూసి, మా ఇంట్లో పని మనిషిని చూసిన తర్వాత నాకు అర్థమైంది. అలాగే మన ఇండియా ఆడవాళ్ళు కూడా ఈ కువైట్ దేశంలో చాలామంది పనిచేస్తున్నారు. కువైట్‌లోనే కాదు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. మన ఇండియాలో కూడా పనిచేస్తున్నారబ్బా. బయట ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నిజంగా ఆడవాళ్ళు కూడా ఏమి తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు. పులులు. ఎలా అంటే భయపడే రకాలు కావు కొన్ని. ధైర్యంగా ఎదిరించి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే మనస్తత్వం ఉండేవాళ్ళు ఉన్నారు చాలామంది. బ్యాంక్‌కి అయితే వెళ్తున్నా డబ్బులు పంపియడానికి. అక్కడికెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఎంత పడుతుంది? మనకైతే తెలిసిందే రూ. 270 ఉంది ఒక దినార్. కానీ వాళ్ళ అమౌంట్ ఎంత పడుతుందనేది నాకు కూడా తెలీదు. వెళ్ళి పంపించిన తర్వాత రిసిప్ట్ ఇస్తారు కదా! ఆ రిసిప్ట్‌లో ఉంటుంది. మీకు చూపిస్తాను నేను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. సరేనా? చీకటయిపోయింది. ఎందుకంటే పాపని ట్యూషన్‌లో వదిలేసి నేను సాల్మియాకొచ్చాను. సాల్మియాలో పంపిద్దామనేసి తిరుగుతున్నా. కానీ ట్యూషన్‌కి, బ్యాంక్‌కి కొంచెం దూరం ఉంది కాబట్టి లేట్ అవుతుంది. అది కూడా రాత్రి అయిందంటే సాల్మియాలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బ్యాంక్‌కి అయితే వచ్చేసా. లోపలికి వెళ్ళి డబ్బులు కట్టడమే. बेनिन బెనిన్. कितना पेज है 950. 950 950 కేజీ. డబ్బులు అయితే పంపించేసా. రిసిప్ట్ కూడా ఇచ్చేసిండు అనమాట. కోవిడ్ డబ్బులు కమిషన్ దినార్ 750 కట్ చేసుకున్నారు. రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చి 948 దినార్ల 250 ఫిల్స్. వాళ్ళ కరెన్సీ ఎంత పోయిందంటే 18,69,090 రూపాయలు పోయింది. కానీ వాళ్ళ కరెన్సీని ఏమంటారైతే తెలియదప్ప నాకు. లోపలికి వెళ్ళిన వెంటనే ఆయన అడిగారనమాట క్యాషియరు, "ఎంత పంపిస్తామంటే 950 దినాలు" అనేసరికి షాక్ అయిపోయాడు. "ఇంత డబ్బు పంపిలేము మనము, కాబట్టి మీరు తగ్గించి పంపించాలన్నారు." మళ్ళీ వాళ్ళ మేనేజర్ ఎవరో వచ్చుంటే మళ్ళీ ఆయన్ని అడిగారనమాట, "ఇంత 950 దినాలు పంపించొచ్చా ఇథియోపియా సైడ్" అంటే వాళ్ళు వచ్చి పంపించొచ్చు, ప్రాబ్లం లేదన్నారు. ఇంకా అప్పుడు ఆ డబ్బు తీసుకునేసి ఆయన పంపించేశాడనమాట. ఇంకా మహా అయితే ఇంకొక 10-15 నిమిషాల్లో ఆన్లైన్లో అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళు వెళ్ళి అమౌంట్ అయితే తీసుకోవచ్చు. లేడీస్ అనుకుంటే ఏదైనా సాధిస్తారు అనేదానికి ఇది మాత్రం ఖచ్చితంగా ఒక ఉదాహరణ. సరే గైస్, మరి ఇక్కడ నుంచి బయలుదేరి ట్యూషన్కి వెళ్ళిపోతాను. ఈ రోజే లాస్ట్ నాకు సాల్మియా. రేపటి నుంచి రాను, ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోతాయి. రేపటితో లాస్ట్ అనమాట. ఈ 3 నెలలు హ్యాపీగా ఇంటికాడనే చిన్న చిన్న పనులు చేసుకుని ఉండిపోవచ్చు. చెప్పలేం, ఒక్కొక్కసారి పెద్ద పనులు కూడా చేయాల్సి వస్తుంది. వేడి మాత్రం ఎక్కువ ఉంటుంది. 3 నెలలు వాయించి పడేస్తుంది ఒకేసారి. ఏం చేద్దాం, ఇంకా అడ్జస్ట్ చేసుకుని ఉండాల్సిందే. కోవిడ్లో నేను ఎక్కడికెక్కడ వెళ్తానో, ఏమేం చేస్తానని తెలుసుకోవాలనుకున్నా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.